నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ని ఈ కంటైనర్ల వ్యవహారం అయితే వదిలిపెడుతున్నట్టుగా లేదు. గతంలో ఒక 30 కంటైనర్ల ఇష్యూ వచ్చింది కడపలో, తర్వాత వైజాగ్లో డ్రగ్స్ కంటైనర్ ఇష్యూ, ఇప్పుడు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఒక కంటైనర్ రహస్యంగా బయటకు వచ్చిందని చెప్పి ఒక వార్త. అసలు ఏంటి కంటైనర్ల వ్యవహారం ఏంటి? నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళిన కంటైనర్ గొడవ ఏంటంటారు? అంటే ఇప్పుడు వైజాగ్ కంటైనర్ అయితేనేమో పక్కా డ్రగ్స్ అనేది అర్థమైపోయి కాంట్రాబ్యాండ్ కింద సీజ్ చేశారు కదండి. అంతకుముందు ఇంకో కంటైనర్ ఏ చెప్పారు మీరు? కడప దగ్గర ఒక 30 కంటైనర్. అవును, అది కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత అది కూడా వేరే ఏదో రీజన్ చెప్పారు. అది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాడి దగ్గర మద్రాసులో ఒక కంటైనర్ని పట్టుకున్నారండి. పట్టుకుని మద్రాసులో ప్రజలు తండోపతండాలుగా చూస్తున్నారు వెళ్ళి. అందులో ఒక జాతీయ పార్టీకి చెందిన జెండాలు టోపీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆ కంటైనర్ వాళ్ళకే చెందిందని చెప్పడానికి వీల్లేదు. ఒక్కోసారి ఇతర పార్టీల వాళ్ళు కూడా తప్పుదావ పట్టించడం కోసం వేరే పార్టీల వాళ్ళ జెండాలు కంటైనర్లు పెట్టడం కూడా జరుగుతుంది. అట్లా మీరు అన్నట్టు ఇవి కంటైనర్స్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయండి దేశవ్యాప్తంగాను మన రాష్ట్రంలో అయితే మరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్నంత భద్రత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదండి. ఆయనకి మొదటి నుంచి ఎందుకో మరి అంత భద్రతా ఏర్పాట్లు ఎక్కువగా చేస్తున్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సంఘటన మీరు గుర్తు తెచ్చుకోండి. సినిమా హీరోలు అందరూ ప్రముఖులంతా కూడా వెళ్ళి సినిమా పరిశ్రమ గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెహికల్స్ని కూడా ప్యాలెస్లోకి ఎంటర్ చేయనివ్వలేదండి. మెయిన్ గేట్ బయటే ఆపేశారు. ఆపి కాలినడకని వెళ్ళమన్నారు. అట్లాగే బయటికి కూడా వెళ్ళిపోమన్నారు, వెహికల్ని అలౌ చేయాల. కానీ ఇప్పుడు నిన్న మీరు చెబుతున్న కంటైనర్ మాత్రం చాలా విచిత్రంగా అపసవ్య దిశలో వెళ్ళింది. అది యాక్చువల్గా అన్నీ కూడా వన్ వేలో వెళ్ళాలి. ఏదైతే వెళ్తుందో అక్కడ అన్నీ స్కానింగ్ ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, వీడియోగ్రాఫింగ్ ఉంటుంది, అన్నీ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక రిలేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తేనే మీకు తెలుసు, ఫోటో తీస్తారు, మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వస్తే తప్ప మనకు పర్మిషన్ ఇవ్వరు. అట్లాంటిది సీఎం ఆఫీస్లోకి ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ వెళ్ళనివ్వరు కదండి. అందులో అది భారీ వెహికల్, ఈ దీని మీద నంబర్ మీద రిజిస్టర్ అయింది అంటున్నారు. ఆర్టీకి సంబంధించిందేమో అని అనిపిస్తుంది. కానీ వెహికల్ తీరు చూస్తే మాత్రం కంటైనర్ అట్లా లేదు, ప్రైవేట్గా అనిపిస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అపసవ్య దిశలో వెళ్ళి అదే దిశలో బయటకు వచ్చింది. ఎక్కడ కూడా ఎంటర్ అవ్వలేదంట రికార్డెడ్గా. తర్వాత సీఎం ఆఫీస్ క్యాంపులో బంగ్లాలోకి వెళ్ళే వస్తువులు ఏమన్నా దిగుమతి అవుతున్నా కూడా వాటిని చాలా పరిశీలిస్తారండి, స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఏదన్నా జరగరాని సంఘటనలు ఏమైనా జరుగుతాయని. కానీ ఈ కంటైనర్ వెహికల్కి మాత్రం ఏమి చెక్కింగ్లు జరగకుండా లోనికి వెళ్ళి గంట సేపట్లో అన్లోడ్ చేసి బయటకు వచ్చేసింది. ఏ మాత్రం ఎక్కడ దానికి సంబంధించిన రికార్డు, అందులో ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమి మెటీరియల్స్ వచ్చిందని కూడా తెలియట్లేదు. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి బహుశా అది వైజాగ్, కొంతమంది అనుమానం ఏంటంటే వైజాగ్లో పట్టుబడిన డ్రగ్స్ వచ్చినాయండి. ముఖ్యమంత్రి బంగ్లాకి డ్రగ్స్ ఎందుకు తీసుకెళ్తారండి? అది రూల్డ్ అవుట్. అట్లాగే ఇంకా ఏమైనా సంబంధించిన విషయాలు కూడా అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. సపోజ్ అది ఏదైనా ఫర్నిచరో లేకపోతే ఏదైనా ఇతర గూడ్స్ అయితే కనుక రికార్డ్ చేసే పంపిస్తారండి, స్కాన్ చేసే పంపిస్తారు. కాబట్టి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. కాబట్టి ఎన్నికలకు సంబంధించిన ఏమైనా నిధులకు సంబంధించిన వ్యవహారం అనేది ప్రజలందరూ ఆలోచన. దాని వల్లనే ఎక్కడ రికార్డ్ కాకుండా లోనికి వెళ్ళి బయటకు వచ్చేసింది అనేది చెప్తున్నారు. ఒక గంట సేపు మాత్రం ప్యాలెస్లో అన్లోడింగ్కే పట్టింది. అంటే వాటిని ఏదైనా పెద్ద పెద్ద బాక్సుల్లో, ఐరన్ బాక్సుల్లో పెట్టి తీసుకొస్తారు, కానీ ఏదో లూజ్ అట్టపెట్టిల్లో అట్లా పెట్టి తీసుకురారు కదండి. అంటే లోడింగ్ అన్లోడింగ్ అనేది ఎలా తెలుస్తుంది? కొంతమంది ఏమంటారంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి డబ్బుని ఇప్పుడు ఎలక్షన్ కోసం డంప్ చేస్తున్నారు అంటున్నారు, పంపించేస్తున్నారు అంటున్నారు. అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు లోడింగ్ అయిందా అన్లోడింగ్ అయిందా తెలియదు. వెహికల్ వెళ్ళింది, అక్కడ ప్యాలెస్ మెయిన్ గేటు ఎంట్రీ దగ్గర పెట్టుకున్నారు. ఏదైతే చెక్ మనీ లోడింగ్ అన్నా చేస్తుంటారు, అన్లోడింగ్ అని చేస్తుంటారు. అది వీడియో తీస్తే మీరు అన్నట్టు బయటకు తీస్తున్నారా లోన పెడుతున్నారా అని తెలిసేది. అది వీడియోగ్రాఫింగ్ చేయని వాళ్ళు ఎవరిని. తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంటీ వెహికల్ వెళ్ళింది అనుకోండి, ఎంటీ వెహికల్ వెళ్ళినా కూడా స్కాన్ చేస్తారు. అంటే నిన్ను ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్తుంది ఆ వెహికల్, పర్పస్ ఏంటి అని రికార్డ్ చేస్తారండి. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, నాగార్జున ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు వెళ్తేనే సెక్యూరిటీ రీజన్స్తో బయట ఆపేశారు. వాళ్ళు ఏమన్నా సెక్యూరిటీ థ్రెట్ అండి? అట్లాంటిది ఈ వెహికల్ ఎంటీ వెహికల్ వెళ్ళింది అనుకుందామండి. ఎంటీ వెహికల్ వెళ్ళినా కూడా లోన్ ఎవరైనా ఉండొచ్చు కదా. కనీసం డోర్లు ఓపెన్ చేసి చూసి పంపాలి కదా. అవును.
అది డోర్లు అయితే ఓపెన్ చేయలేదు కదా, అది డిఫరెంట్ రోడ్లో వెళ్ళిపోయింది. ఎవరైతే సెక్యూరిటీ చెక్ చేసే పాయింట్లో నుంచి స్కానింగ్ పాయింట్లో నుంచి వెళ్ళాలి, ఇది అప్సవే దిశలో వెళ్ళింది ఆపోజిట్ రోడ్లో. మళ్ళీ వచ్చేది కూడా అట్లాగే వచ్చేసింది. అంటే ఎక్కడ కూడా అఫీషియల్ పార్ట్ని టచ్ చేయలేదు. అది రికార్డెడ్గా మాన్యువల్గా రికార్డ్ అవ్వలేదు, ఎలక్ట్రానికల్గా రికార్డ్ అవ్వలేదు, ఏ విధమైనటువంటి రికార్డింగ్ జరగల. కాబట్టి మీరు అన్నట్టు రెండింటికి ఛాన్స్ ఉంది. కొంత ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఉండొచ్చు అని. ఇప్పుడు ఎట్లా అయితే గ్రీన్ ఛానల్ లాగా లోపలికి వెళ్ళిందో సీఎం ప్యాలెస్లోకి, అట్లాంటి గ్రీన్ ఛానల్ ఇస్తారండి దానికి. సీఎం ఆఫీస్ నుంచి వెళ్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఈ రూట్లో ఫలానా నంబర్ వెహికల్ని ఆపొద్దు అనేది ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. ఓకే, అంతే తప్ప ప్రతి ఆడు ఇప్పుడు ఇవాళ రేపు చాలా స్ట్రీట్ కార్నర్ దగ్గర హైదరాబాద్లో మనం చూస్తున్నాం, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. అట్టా ఆపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పా కదా, పాడి ఫ్లైఓవర్ మీద నేను ఒక వెహికల్ పట్టుకుని వాళ్ళు అదేంటి అనేది ఇంతవరకు బయటికి చెప్పట్లా. తర్వాత అందులో బీజేపీతో ఏదో పార్టీ జెండాలను టోపీలు ఉన్నాయి అంటున్నారు. తర్వాత క్యాష్ ఉందనేది అనుమానంగా ఉంది బాక్సుల్లో. మరి ఎలక్షన్ మెటీరియల్లా ఏంటని తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టు సీఎం కార్యాలయం నుంచి బయలుదేరిందంటే మాత్రం ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ వరకు మాత్రం ఆ పర్టికులర్ వెహికల్ని అయితే ఎవరు ఆపరండి. ఇప్పుడు లోకేష్ గారు ప్రచారం చేస్తుంటే రోజుకు 3 సార్లు చెక్ చేస్తున్నారు, కానీ ఈ వెహికల్ని ఎక్కడన్నా ఆపారేమో మీరు చూడండి, న్యూస్లో రావాలి కదా. అవును, వాళ్ళ నంబర్తో సహా ఇక్కడ మీడియా వాళ్ళు రికార్డ్ చేశారు కదా. ఆ వెహికల్కి ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది ఎవరు ఆపినట్టు కానీ అందులో పలాంది ఉందని కానీ ఏది రాలా. కాబట్టి అది డెస్టినేషన్కి సేఫ్గా వెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఈ కొన్ని మానవ అవయవాలు అర్జెంటుగా ఆపరేషన్కి పంపించేటప్పుడు, సపోజ్ చెన్నై నుంచి ఇక్కడ ఫ్లైట్లోకి వచ్చింది అనుకోండి, చెన్నై నుంచి హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ కూడా హాస్పిటల్ నుంచి అవయాన్ని తీసుకుని చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేరాక పోలీసులు గ్రీన్ ఛానల్ ఇస్తారండి. అంటే ట్రాఫిక్లు ఎక్కడికక్కడ ఆపేస్తారు. ఇది అసలు అన్స్టాపబుల్గా వచ్చేస్తుంది అన్నమాట, స్పీడ్గా ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాయి. ఆ బాక్సెస్ని వెంటనే ఫ్లైట్లో పెడతారు, ఆ ఫ్లైట్ వెంటనే బయలుదేరి వచ్చేస్తాయి. మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఎవరికైతే డోనర్ రిసీవ్ చేసుకుంటాడో ఆ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ ఛానల్ ఇస్తారు. అవును, అంటే పోలీసులు ఎక్కడికక్కడ వైర్లెస్లో చెప్పేసి పంపిస్తారు. అట్లాగే ఈ వెహికల్కి కూడా అట్లాంటి గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లోనే గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్ళింది, అది రెగ్యులర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి రికార్డ్ అయ్యేటట్టు. కాబట్టి మీరు అన్నట్టు రెంట్లో దేనికో ఒక దానికైతే అవకాశం ఉందనేది ప్రజల అనుమానం అండి. అందులో విపరీతమైన ఇన్కమ్ కూడా ఉంది కదండి, శాండు వీటన్నిటికి సంబంధించి, లిక్కరు.